హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హర్త నెల్లూరు డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పరోటా అండి. ఇంట్లో ఏం చేసుకుందాంలే, ఆయిల్ ఎక్కువ పట్టుతుంది, ఇంకా పని కూడా ఎక్కువ అనుకున్న వాళ్ళు ఇలా అయితే గోధుమ పిండితో ట్రై చేస్తుండండి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు, పొరలు పొరలుగా భలే వస్తాయిలేండి. అందుకు ముందుగా 2 కప్స్ గోధుమ పిండి అయితే తీసుకొని కొంచెం ఉప్పు ఇంకా కొద్దిగా పాలండి, చిన్న టీ గ్లాస్ పాలు తీసుకొని ఇంకా సరిపడా వాటర్ కూడా పోసుకొని చపాతీ పిండిలాగా కలిపైతే పెట్టుకోవాలండి. పైన కొద్దిగా ఆయిల్ పూసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత 15 మినిట్స్ తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీ పీట మీద అయితే కొద్దిగా పొడిపిండి అయితే వేసుకొని చపాతీలాగా రుద్దుకోవడమేనండి. పాలు వేయటం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు పాలనైతే స్కిప్ చేసుకోవచ్చండి. వాటర్ తోటే చపాతీ పిండిలాగా కలుపుకోవచ్చు. ఇలా చపాతీలాగా రుద్దిన తర్వాత కొద్దిగా ఆయిల్ ఇంకా పొడిపిండి కూడా చల్లుకొని మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చాకైతే తీసుకొని చిన్న చిన్న లేయర్స్ లాగైతే కట్ చేసుకోవడమేనండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా చపాతీ మొత్తం కూడా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లేయర్స్ అన్నీ కూడా ఒకదాని ఏమిటి ఒకటి మడత వేసుకోవడమేనండి. చాలా సింపుల్, ఈజీగా కూడా అయిపోతుంది. ఇలా అన్నీ కూడా మడత పెట్టుకొని మరీ ఎక్కువ ప్రెస్ చేస్తూ కాకుండా కొద్దిగా లైట్గా అలా ఒత్తుకోండి. తర్వాత ఉండలాగా చేసేసుకోవడమే. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే ప్రెస్ చేసుకొని మడత పెట్టేసుకోవడం అండి. చిన్న చిన్న ఉండల్లాగైతే చేసి పైన కొద్దిగా ఆయిల్ పూసుకోండి. ఆయిల్ కూడా మరీ ఎక్కువ ఏం పట్టదండి, లైట్గా చేత్తో అలా ఆయిల్ పూసుకొని మిగతా పిండినంతా కూడా ఇలా చేసి పక్కనైతే పెట్టుకొని మరీ చపాతీలాగా పల్చగా కాకుండా మరీ ఎక్కువ మందంగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ అన్నీ కూడా ఇలా అయితే రెడీ చేసి అయితే పక్కన పెట్టేసుకోవడమే. ఇది మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా అయితే రుద్ది పక్కన పెట్టుకోండి. పరోటాలు కొద్దిగా మందంగా ఉంటేనే పొరలు పొరలుగా బాగా వస్తాయండి. ఆ తర్వాత పెనం అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అలా స్ప్రెడ్ చేసుకొని మరీ ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత రెడీ చేసుకున్న పరోటాని అలా పెనం మీద వేసుకొని ఆయిల్ మరీ ఎక్కువ కాకుండా పైన కొద్దిగా అలా వేసుకోండి, బాగుంటుంది. అంతేనండి, 2 సైడ్స్ కూడా తిప్పుకుంటూ పరోటానైతే బాగా కాల్చుకోవడమే. పెనం బాగా హీట్ అయిన తర్వాత పరోటానైతే వేసి మీడియంగా పెట్టి మంటనైతే పరోటానైతే కాల్చుకుంటూ లోపల వరకు కూడా బాగా పరోటా అనేది కాలుతుంది. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా పరోటా కాలేటప్పుడే పొరలు పొరలుగా వస్తుందండి, భలే ఉంటుంది. ఇంకా సింపుల్ కూడా, తక్కువ ఆయిల్తో ఇలా అయితే చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, ఇంకా పరోటా తిన్న ఫీల్ కూడా వస్తుందండి. మైదాతోనే కాకుండా ఇలా గోధుమ పిండితో అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంతేనండి, అన్ని పరోటాలు కూడా ఇలా రెడీ చేసేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే. ప్లేట్లోకి అయితే తీసుకున్న తర్వాత ఒక పరోటా పైన ఇంకా మిగతా పరోటాలన్నీ కూడా పెట్టుకొని వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే 2 అరచేతులతోటి గట్టిగా ఒకసారి అలా ప్రెస్ చేసుకోండి. పొరలు పొరలుగా బాగా వస్తాయి పరోటా అనేది. నేనైతే ఒక 5 పరోటాలు పెట్టుకున్నానండి, ఒకదానిపైన ఒకటి. ఆ 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని గట్టిగా ఒకసారి అలా కొట్టామంటే బాగా విచ్చుకుంటాయండి పొరలు పొరలుగా. అంతే, చాలా సింపుల్. చూసారు కదా, తక్కువ ఆయిల్తో ఇలా అయితే పరోటా చేసి చూడండి. ఏదైనా చికెన్ గ్రేవీతో కానీ లేదా ఆలు మసాలా కర్రీతో కానీ ఇలా పరోటా పెట్టుకొని తింటే భలే ఉంటుందండి. చూసారు కదా వీడియోలో ఎంత బాగా వచ్చాయో పొరలు పొరలుగా. మైదా కన్నా కూడా గోధుమ పిండితో చేసుకుంటేనే ఎక్కువసేపు సాగకుండా ఉంటాయండి. ఇంకా హాట్ బాక్స్లో పెట్టుకున్నారంటే ఈవినింగ్ వరకు కూడా చాలా మెత్తగా ఉంటాయండి. మార్నింగ్ చేసి ఈవినింగ్ కూడా తినచ్చు, అంత బాగుంటాయి. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి.